మనిషిని బాధించేది ఆలోచనే. ఆలో అతని ఆలోచన కాక ఇంకా మరేది కాదు. ఊరికే అంటాడు వేరే వాళ్ళ మీద నెపం నెట్టడానికి. వాళ్ళతో బాధ, వీళ్ళతో బాధ, వాళ్ళతో టెన్షన్ పడుతున్నాను, వీళ్ళతో టెన్షన్ పడుతున్నానని. ఎవరితో ఎటువంటి బాధ నీకు కలగదు. అది ఒక్క నీ ఆలోచన పరిధిలో లేకుండా వాళ్ళ మీద వ్యతిరేకమైన ఆలోచనలే నిన్ను నీకు బాధిస్తూ ఉంటాయి. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, నాకు సిగ్గు బిడియంగా ఉంది, నేను ఇది చేయలేకపోతున్నాను అని. అక్కడ ఎవరు ఉండరు. నీవు సృష్టించుకున్న నీ ఆలోచనే నిన్ను బాధ పెట్టేది. ఒక ఆలోచన వచ్చింది అంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఆలోచన ఒక కత్తి లాంటిది. ఆ కత్తిని నువ్వు కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగించుకుంటావా, లేకపోతే నీ పేకని కోసుకోవడానికి ఉపయోగించుకుంటావా, అది నీ చాయిస్. ఆలోచన అంత బలమైనది. సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఆ ఆలోచనని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి, మంచిగా ఉపయోగించుకోవాలి. ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది, అది వెంటనే చేసేయాలి. అంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఏది మంచి చేస్తావో అది నీకు వస్తుంది. ఈ విశ్వానికి ఎల్లప్పుడూ నీకు నీకు మంచినే చేస్తూ ఉండాలి, ఇస్తూ పోవాలి. ప్రేమపూర్వకమైన ఆలోచనలు, ఇతరులకు మంచి చేయటం, అది ఎల్లవేళలా. నేనెందుకు చేయాలి, నేను అన్న ఇగో నీకు మొదలైందా, నువ్వు అగాధంలో పడినట్టే. ఆలోచన అవసరమైతే పక్కగా జరపటం. ఏదైనా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన నెట్టివేయగలగాలి, లేదా పట్టనట్లు ఉండాలి. ఇదంతా నీ చేతిలో ఉంటుంది. ఇవన్నీ ఆనందంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదు. ఆలోచనని అర్థం చేసుకోవాలి. ఇదంతా అర్థం చేసుకుని ఉండి జీవించాలి. ఆనందంగా ఉండి జీవించాలనుకునే వాళ్ళకి, ఆనందంగా మరణించాలనుకునే వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. అంటే వేరే వ్యక్తులతో పోరాడుతూ పీకులాడుతూ జీవితాంతం వాళ్ళతో తగాదాలు పడే వాళ్ళకి మాత్రం ఇది చెందదు. ఇప్పుడు ఆల్ పీపుల్ ప్రెగ్నెంటెడ్ మెంటల్లీ, అంటే ఆలోచనలు మోసి ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతుంది, డెలివర్ అవుతారు. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ శారీరకంగా డెలివర్ అయినట్టు వాళ్ళల్లో వేల లక్షల ఆలోచనలు లోపల నిగూఢమై ఒకేసారి అది కోపం రూపంలో బహిర్గతమవుతూ ఉంటుంది. ఇది అదేమో ఫిజికల్లీ ప్రెగ్నెంట్, ఇదేమో మెంటల్లీ ప్రెగ్నెంట్. ఆల్ పీపుల్ మెంటల్లీ ప్రెగ్నెంటెడ్ హూ హ్యావ్ దోస్ థాట్స్, ఐడియాస్. ఆ థాట్స్ని, ద్వేషపూరితమైన థాట్స్ని మోస్తూ, అది 6 నెలలు అవని, సంవత్సరం అయిన లోపల అన్ని ఆలోచనలు మోస్తూ దాన్ని డెలివర్ చేయకుండా తలపై భారంతో తిరుగుతూనే ఉన్నారు. నీవు మెడిటేషన్ చేసి అవన్నీ పోగొట్టుకో. నీవు ప్రేమను పెంచుకో. ఇతరులకి